సలాలా ఎయిర్పోర్ట్లో దిగి నా వెనక్కి కనిపిస్తుంది కదా, క్యాబ్కి 15,000 ఇచ్చి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి నాన్ స్టాప్గా ఈ ప్లేస్ని చూడడానికి చూపిస్తాను. అంటే ఇప్పుడు దాకా డబ్బులు వేస్ట్ ఖర్చు పెట్టానేమో అని ఒక చిన్న ఫీల్ ఉండింది గైస్. ఇది చూశాక అసలు ఆ ఫీలింగే లేదు. అసలు అద్దరి చూపిస్తా చూడండి మీరు ఎట్టుందో. 1 2 3 అంటారు కదా, ఎంత దూరం వచ్చి ఒంటిలతో తగిలించుకోవాల్సి వచ్చులేదు. అక్కడ దూరంగా ఇప్పుడే బయటకు వచ్చింది. ఏంది అది అసలు ఎనిమల్ పేరు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ప్రెసెంట్ నేను సలాలాలో ఒక మాస్క్ ముందర కూర్చొని కారులో కూర్చొని బిర్యానీ తింటున్నా. సో ఇవాళ డే 4 ఇన్ ఒమాన్. ఇప్పుడైతే సలాలాలో ఉన్నాం. ఎందుకంటే ఆతంగా తింటున్నాం అంటే త్వరగా బయలుదేరాలి మళ్ళీ ఎందుకని. సో ఈరోజు అంతా మనం ఈరోజు రేపు 2 రోజులు సలాలాని మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 12 అయింది. మాకు ట్యాక్సీ డ్రైవరు మాస్క్ నమాజ్ చేసుకొస్తా అని చెప్పి మాస్క్లోకి వెళ్ళాడు. ఈ లోపు నన్ను ఫుడ్ తినమని చెప్తే ఇది పాకిస్తాన్ రెస్టారెంట్లో తెచ్చుకున్నా. ఈ ఫుడ్ టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, భలే ఉంది. సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మనం మొత్తం వరల్డ్ ట్రావెల్ చేస్తూ ఉంటాం సోలోగా. ఒమన్ నా థర్డ్ కంట్రీ. ఇంకా చాలా అయితే ఎక్స్ప్లోర్ చేస్తా. మీకు ఆ ట్రావెలింగ్ ఇంత ఇష్టం ఉంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. మీకు కొత్త కొత్త విషయాన్ని తెలుస్తాయి. సో ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా తినేసి స్టార్ట్ అయిపోతాం. ఫ్రెండ్స్, నేను ఎయిర్పోర్ట్ దగ్గరే ట్యాక్సీ తీసుకున్నా ఇవాళ మొత్తం ఎక్స్ప్లోరింగ్కి విత్ డ్రైవర్తో. సో దానికి నాకు 45 ఒమనీ రియల్ అయితే ఛార్జ్ చేశారు. అంటే మన కరెన్సీలో అటు ఇటుగా ఒక 10,000 అనుకోండి విత్ డ్రైవర్. మార్నింగ్ నుంచి అంటే టైం అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. ఇప్పటి నుంచి ఈవినింగ్ 6 వరకు ఈస్ట్ సలాలా మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అంటే ఇవాళ అంతా ఈస్ట్ సలాలా, రేపంతా వెస్ట్ సలాలా. సో 2 days సలాలా సరిపోద్దాం అన్నమాట మనకు తిరగడానికి. సో మనం సలాలా నుంచి కార్లో డ్రైవ్ చేసుకుంటూ మీర్బాత్ అనే ప్లేస్కి వచ్చాం. ఏంటి ఈ మీర్బాత్ అంటే ఇప్పుడు ఉన్న సలాలా కొత్తగా డెవలప్ అయిన సిటీ అనమాట. ఈ మీర్బాత్ అనేది ఓల్డ్ సలాలా అనుకోండి. సో ఇక్కడ మీకు మొత్తం పురాతన కాలపు అంటే అప్పట్లో ఒక కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న ఊరు కనిపిస్తుంది. అండ్ ఇక్కడే మనకు బీచ్ కూడా ఉంది, అరేబియా సముద్రం. అండ్ ఈ బీచ్ ఒడ్డునైతే చాలా పక్షులు ఉన్నాయి, దాన్ని అన్నీ నీట్గా కూర్చో ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి కొన్ని అప్పట్లో యుద్ధాల్లో వాడిన పురాతన కాలపు బాంబులు అవి కూడా ఉన్నాయి ఇక్కడ. కొన్ని వందల సంవత్సరాల క్రితం యూజ్ చేసిన మార్కెట్స్ ఇదండి, మీర్బాత్ ఓల్డ్ మార్కెట్. మొత్తం అసలు వాడకంలోనే లేదు, డిమోలిష్ అయిపోయింది అసలు. అంటే మీరు ఊహించుకోండి, అప్పట్లో అటు ఇటు షాపులు పెట్టేసి ఒక పెద్ద స్ట్రీట్ షాపింగ్ మార్కెట్ అనుకోండి. ఇప్పుడు మనం చూసే సిటీస్కి అప్పట్లో ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు ఏ ఇయర్స్ ఇట్లా యూజ్ చేస్తున్నారు. సో జస్ట్ ఈ మీర్బాత్ అనేది ఒక ఓల్డ్ టౌన్ ఎక్స్పీరియన్స్ అంతే. మనం చూసే ప్లేస్లో ఇదే ఫస్ట్. ఇది నెక్స్ట్ మళ్ళీ ఆ కారులో ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి. వెళ్దాం పదండి. మీకు బీచ్ ఒడ్డున పక్షులు చూపిస్తా చూడండి ఒకసారి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ కొంగలా లేదంటే బాతులా, మనిషి వస్తున్నా కానీ కదలకుండా అలానే ఉన్నాయి. పోతాడులే అనేమో, బాతుల టైప్లోనే ఉన్నాయి. ఓకే వెళ్ళిపోతున్నాయి. సర్లేండి, ఎందుకు వాటిని డిస్టర్బ్ చేయడం, మనమే వెళ్ళిపోదాం. సో మీకు అక్కడ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంతంత పెద్ద కొండలు ఉన్నాయో. మస్కట్లో మనకి మొత్తం బ్రౌన్ కలర్లోనే ఉంటాయి కొండలంతా, ఒక్క చెట్టు కూడా ఉండదు. బట్ సలాలా కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి అంత గ్రీనరీ మనకు అనిపించట్లా. బట్ మనం నార్మల్ జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైంలో కానీ వచ్చామంటే ఒక కేరళ ఫీల్ అయితే ఉంటుంది సలాలా. సో మీరు ఒమన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మాత్రం మస్కట్ నన్న మిస్ చేసేయండి, కానీ సలాలా మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. అండ్ సీజన్ చూసుకోండి. నేనైతే అన్ సీజన్లో వచ్చిన, అంటే అందరూ సీజన్లో వచ్చి చూపిస్తారు, అన్ సీజన్లో సలాలా ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి వచ్చా. సో ఇప్పుడు మనం ఈ మీర్బాత్ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోదాం పదండి. ఇంకా మన జర్నీ అంతా ఈ కొండల మధ్యలో ఉండబోతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి గ్రావిటీ హిల్. దిస్ వన్ ఓకే. దాన్ని మీకు బ్యాక్ సైడ్ ఒక బోర్డు కనిపిస్తుంది కదా,
లొకేషన్ ఆఫ్ గ్రావిటీ. ఏంది ఈ ప్లేస్ ప్రత్యేకత అంటే, నార్మల్గా ఈ భూమి మీద అన్ని దగ్గర గ్రావిటేషనల్ ఫోర్సు ఒకేలా పనిచేస్తుంది. బట్ ఒమన్ దేశంలో సలాలలో ఉన్న ఈ ప్లేస్లో మాత్రం ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ డిఫరెంట్గా వర్క్ అవుతుంది. అంటే నార్మల్గా వస్తువులన్నీ ఏ పక్క స్లోప్ ఉంటే ఆ పక్కకి మూవ్ అవుతాయి. బట్ ఇక్కడ మాత్రమే స్లోప్కి ఆపోజిట్, అంటే జారుడు కాకుండా కొండ పైకి వెళ్తాయి వెనక్కి. మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మా కారుతో ఎలా జరుగుతుందో. ఇక్కడ మీరు చూస్తే ముందుకి అప్ ఉంటుంది అండ్ ఇటు సైడు అప్ ఉంది. ఇక్కడ కార్ని న్యూట్రల్ చేసి పెడితే కారు ఇదండి, ప్రజెంట్ మా కారు న్యూట్రల్లో ఉంది, ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోతుంది. నార్మల్గా అయితే ఎలా వెళ్ళాలి, ముందుకు స్లోప్ ఉంది కాబట్టి ముందుకు వెళ్ళాలి, అదే మీకు క్లియర్గా తెలుస్తుంది కదా, స్లోప్ ముందుకు ఉంది కాబట్టి ముందుకు వెళ్ళాలి. కానీ ఇది ఆపోజిట్ డైరెక్షన్లో వెనక్కి వెళ్ళిపోతుంది. చూడండి, కొండను ఎక్కుతుంది, కారు న్యూట్రల్లో ఉన్న ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది. సో ఈ ప్లేస్లో గ్రావిటీ అనేది రివర్స్లో వర్క్ అవుతుంది. మన ఎర్త్ గ్రావిటీకి డిఫరెంట్గా వర్క్ అవుతుంది అనమాట. సలాలాలో ది మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇది. ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇక్కడ ఏ వస్తువు పెట్టినా ఈ ప్లేస్లో అది ఆపోజిట్, అంటే కొండపైకే వెళ్తుంది. ఆ యాంటీ గ్రావిటీ హిల్ దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ ముందుకు రాగానే మనకి ఇద్దండి ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు అయితే కనిపిస్తాయి. ఏంది వీటి స్పెషాలిటీ అంటే, వీటికి పెద్ద కాండం, చాలా భారీగా ఉంటుంది కాండం, కానీ ఆకులు పైన కొమ్మలు అవి చాలా తక్కువ అనమాట. సో వీటిని బోబోబ్ BAOB, నేను స్పెల్లింగ్ రాస్తా, బోబోబ్ ట్రీస్ అంటారు. ఇవి కూడా ఒక మంచి టూరిస్ట్ ప్లేసు సలాలాలో. ఈ బోబాబ్ ట్రీస్ చాలా ఉన్నాయి, ఒకటి కాదు, మీకు ఈ ఏరియాలో కొన్ని వందల ట్రీస్ అయితే ఉన్నాయి. ఇదండి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి జబల్ సమాన్. ఇది ఆల్మోస్ట్ సలాలాకి ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సలాలా ఎయిర్పోర్ట్లో దిగి నా వెనక్కి కనిపిస్తుంది కదా, క్యాబ్కి 15,000 ఇచ్చి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి నాన్ స్టాప్గా, అంటే మధ్యలో కొన్ని ప్లేసెస్ చూసుకుంటూ ఫైనల్లీ నేను వచ్చింది ఈ ప్లేస్ని చూడడానికి. చూపిస్తాను చూడండి అసలు ఎలా ఉందో, మామూలుగా లేదు. అంటే ఇప్పుడు దాకా డబ్బులు వేస్ట్ ఖర్చు పెట్టానేమో అని ఒక చిన్న ఫీల్ ఉండింది గైస్. ఇది చూశాక అసలు ఆ ఫీలింగే లేదు, అసలు అద్దరి. చూపిస్తాను చూడండి మీరు ఎట్టుందో. 1 2 3 గో. సో ఇదే జబల్ మహాన్, మొత్తం ఒమన్లోకి వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ అనమాట కొండలపై నుంచి. అసలు ఏమన్నా ఉందా చూడండి, మనం ఎంత హైట్లో ఉన్నామో చూడండి. ఇదంతా దోఫా మౌంటైన్స్, దానికి సంబంధించిన ఒక హిల్ పాయింట్ మీద ఉన్నాం, హైయెస్ట్ పీక్ పాయింట్ మీద. అని మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే అరేబియా సముద్రం. ఆ పక్కనే ఒక చిన్న ఊరు కనిపిస్తుంది చూసారా. మనం ఫస్ట్ మిర్బత్ అనే ఒక ప్లేస్కి వెళ్ళాం ఈ వీడియో స్టార్టింగ్లో, అదే అనమాట ఊరు. అక్కడి నుంచి మనం మొత్తం తిరిగి లాస్ట్కి ఈ ప్లేస్కి వచ్చాం, జబల్ సమాన్ మహాన్. ప్లేస్ కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది పేరు, నిజంగా మామూలుగా లేదు వ్యూ అయితే. చూడండి ఎంత హైట్లో ఉన్నాం చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్. ఇంకా అటు సైడ్ ట్రెక్కింగ్ లాగా వెళ్ళొచ్చు లోపలికి. సో పోదాం, అక్కడ కూడా ఏముందో చూపిస్తాం. ఇక్కడ కేవ్ ఉంటుందంట ఆ కొండల్లో, అది కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ ప్లేస్లో అయితే ఒక్కరు కూడా లేరు, చెప్పినా కదా ఇది అన్సీజను, దానివల్ల ఎవ్వరు రాలేదు. మామూలుగా అయితే అంటే ఈ ఖరీఫ్ సీజన్లో కొంచెం జనాలు వస్తారు, బట్ ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. అసలు ఈ కొండలు ఏందిరా నాయన ఎట్లా ఉన్నాయి. ఏదో కేవ్ అన్నారు, కేవ్ ఎక్కడ ఉంది కూడా, ఇక్కడతో ఎండ్ అయిపోయింది. ఇదేనా లాస్ట్? 2 పావురాలు అయితే ఉన్నాయి, అవి కూడా వెళ్ళాను చూసి. అదొండి గైస్, అక్కడ దూరంగా ఇప్పుడే బయటకు వచ్చింది. ఏంది అది అసలు ఎనిమల్ పేరు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఎలుగుబంటే ఈయన కొమ్మతీసి విచిత్రంగా ఉంది. ఎప్పుడైనా ఇలాంటి ఎనిమల్ని మీరు చూసారా? ఆ కొండ కలర్కి కలిసిపోయింది. మొత్తం రోడ్డుకి అడ్డంగా కొంచెం కూడా భయం లేకుండా ఉన్నాయి. హలో
ఇక్కడైతే మనకి చాలా క్యామెల్స్ ఉన్నాయి. ఇందాక ఒకటి కనిపించింది కదా రోడ్డు మీద వస్తున్నప్పుడు. ఇప్పుడు ఈ జబల్ సమాన్ నుంచి రిటర్న్ అవుతుంటే చూడండి ఎన్ని ఉన్నాయో, ఒక 20 దాకా ఉన్నాయి క్యామెల్స్. నన్ను చూసి పారిపోతుంది ఇది. ఆ రాళ్ళల్లోనే ఏదో పెరుక్కుంది తింటా ఉన్నాయి. చిన్నగా కొంచెం పచ్చిగడ్డి ఉంది, దాన్నే తింటున్నాయి. ఆ పక్కన ఒక వాటర్ చిన్న తొట్టిలాగా కట్టున్నారు పైన. సో ఇక్కడ తినేసి అక్కడికి వెళ్ళి వాటర్ అయితే తాగుతున్నాయి. దాంట్లో ఎన్ని ఉన్నాయి చూడండి. నేనైతే ఫస్ట్ టైం ఇన్ని క్యామెల్స్ని ఒకేసారి ఇంత దగ్గరగా చూడడం. ఇప్పుడు మనం వెళ్తున్న ఇంకొక ప్లేస్ వచ్చేసి తవి అతైర్ సింక్ హోలు. మనం లాస్ట్ 2 days బ్యాక్ మస్కట్లో ఒక సింక్ హోల్ చూసాం, మీకు గుర్తుందా? భీమా సింక్ హోల్ అని. సేమ్ అలాంటిదే అనుకోండి ఇది కూడా. ఇది కూడా న్యాచురల్గా ఫామ్ అయింది. ఇది వచ్చేసి మనం ఈ జమల్ సమాన్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. సో మీరు ఈ ట్రిప్కి వచ్చినప్పుడు, అంటే ఈ జబల్ సమాన్ చూడడానికి వచ్చినప్పుడు ఇది కూడా కవర్ చేసుకొని వెళ్ళిపోండి. సలాలా నుంచి 50 kilometers. అండ్ ఈ సింక్ హోల్ డెప్త్ ఆల్మోస్ట్ 200 నుంచి 300 meters ఉంటుందంట. చాలా డెప్త్ ఉంటుంది. ఓ అమ్మ, ఈయన ఇంత పెద్దది, ఇది చాలా పెద్దది గైస్. మస్కట్లో ఉన్నది చిన్నది. ఇది ఒక ఉయ్యాల కూడా కట్టినారు. ఫర్ యువర్ సేఫ్టీ ప్లీజ్ డోంట్ పాస్ సేఫ్టీ ఫెన్స్ అంట. వాళ్ళు చెప్పారు కాబట్టి వెళ్దాం, ఏమవుతుంది, అంతా మందే. వమన్, మనం కూడా అప్పుడు వమనియల్స్. పావులు లేకపోతే చాలు గైస్. నాకు నిజంగా భయంగా ఉంది. ఊరి నాయన, మీకు కనిపిస్తుందా లో ఎంత ఉందో? వద్దులేండి, ఎంత రిస్క్ మనం తీసుకోం. అండ్ ఈ లోయలో ఎక్కువ బోట్స్ అయితే ఉంటాయి. మీకు సౌండ్ కూడా వినిపిస్తున్నా లేదా మరి? చాలా రకాల బోట్స్ సౌండ్స్ అయితే నాకు వినిపిస్తున్నాయి. నా దారికి ఈ ఒంటి అడ్డొచ్చింది. ఇప్పుడు నేను అదే దారిలో వెళ్ళాలి పైకి. ఏమైనా చేస్తుందా? ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఇట్టే వస్తుంది గైస్. ఎటు పోవాలి ఇప్పుడు? ఎక్కేస్తా కొండ. వీటి దెబ్బలకి రోడ్డు వాటికి వచ్చేసి నేను కొండ ఎక్కిన. జోన్ ఎంత పెద్దవో ఒక్కోటి. చిన్న అన్న అయితే అదిలిచ్చి బెదిరించి వెళ్ళిపోవచ్చు. కొద్దిగా కూడా భయం లేకుండా నువ్వు దిగుతావా మమ్మల్ని రమ్మంటావు అన్నట్టుగా వస్తున్నాయి నా మీదకి. 3, 4, 5, 6 ఓరే నాయన, యారికి ఇట్టుపోతున్నాయి అన్నీ. అదో ఇంకా చాలా ఉన్నాయి. ఓ మై గాడ్, ఇవాళ ఇట్టే ఎక్కేటట్టున్నాయి. ఇల్లు వచ్చిందిలే వీటితో. దాన్ని అన్నీ ఆడే ఉన్నాయి. ఒంటిలు చేత అంటారు కదా, ఎంత దూరం వచ్చి ఒంటిలతో తగిలించుకోవాల్సి వచ్చులేదు. చూడండి ఆడదాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఏమన్నారు వీటిని? సో గైస్, ఇప్పుడైతే మనం వచ్చేసాం సలాలాలో ది మోస్ట్ ఫేమస్ బ్యూటిఫుల్ ప్లేస్ అయిన వాదీ దర్బాత్కి. ఏంది ఈ ప్లేస్ స్పెషాలిటీ అంటే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. బట్ ప్రజెంట్ అయితే వాటర్ చాలా తక్కువ ఉంది. వాటర్ లెవెల్స్ ఉన్న కాడికి మీకు చూపిస్తాను. అంటే ఈ ప్లేస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మొత్తం ఒమన్ ఒకలా ఉంటే ఈ ఒక్క ప్లేస్ ఇంకోలా ఉంటుంది. చెట్లు, మెయిన్గా టెంకాయ చెట్లతో పాటు చాలా గ్రీనరీగా ఉంటుంది. మనం ఆగస్టులో కానీ వస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఆ కొండలు, ఆ బ్యాక్ సైడ్ గ్రీనరీ అంతా. ఇక్కడ ముందర చూడండి డాంకీస్, ఒక సైడ్ క్యామిల్స్, ఇంకో సైడ్ డాంకీస్, రెండు పక్క పక్కనే ఉన్నాయి. రోడ్డు దాడుతున్నాయి చిన్నగా పాపం. దాన్ని క్యామెల్, క్యామెల్స్ అయితే ఇవాళ నాకు ఒక 1000 పైన కనిపించుంటాయి. మనం కరెక్ట్ సీజన్లో కానీ వస్తే ఈ రోడ్డు మొత్తం కాఫీ షాపులు, రెస్టారెంట్లు అన్నీ పెట్టేసి ఫుల్ ఉంటుందంట. టూరిస్టులు ఎక్కువ ఉంటారు కాబట్టి మంచి బిజినెస్ జరుగుతుంది. బట్ ఇప్పుడైతే ఎందుకులేండి, నేను ఒక్కడనే తప్పితే ఇంకెవ్వరు లేనట్టున్నారు. వాటర్ అయితే చాలా అంటే చాలా తక్కువ.
అసలు నేను వీడియోస్లో చూసిన దానికి ఇక్కడ ఉన్న దానికి చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడైతే మనకి 2 గుర్రాలు కూడా ఉన్నాయి, హార్స్ రైడ్ కోసం కావాలా పెట్టినట్టున్నారు. గుర్రాలు, క్యామెల్స్. గైస్ ఇక్కడ చూడండి, ఒక చిన్న జింక పిల్ల అయితే ఉంది. అండ్ మనం అయితే వచ్చేసాం వాదీ దర్బాత్ అనే ప్లేస్కి. మీరు ఇప్పుడు చూస్తున్న వాదీ దర్బాత్ వేరు, ఖరీఫ్ సీజన్లో చూసే వాదీ దర్బార్ వేరు. మీకు ఒక ఫోటో పెడతాను ఇక్కడ చూడండి. సో సమ్మర్లో మాత్రం అస్సలు ప్లాన్ చేసుకోవద్దు మీరు ఒమన్కి, అండ్ ఎస్పెషల్లీ సలాలాకి. మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. అసలు నేను ఎందుకు వచ్చినాను సమ్మర్లో అంటారా? నాకు ఫ్లైట్ టికెట్లు తక్కువకి వచ్చాయని చెప్పి వచ్చేసా, సీజన్ చూసుకోకుండా ఏమి చూసుకోకుండా. బట్ ఇది ఒక ఎక్స్పీరియన్స్. సో ట్రావెలింగ్లోనే మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మీరు నా వీడియోలు చూస్తే ఎప్పుడు రావాలి ఎప్పుడు రాకూడదు మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో నేనైతే ఈ బోట్ తీసుకున్నాను, 5 రియాల్ చెప్పారు స్టార్టింగు. కాసేపు డిస్కౌంట్ అడిగితే లాస్ట్కి 2.5కి ఓకే చేసుకున్నా. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ బోట్ అనమాట. అలాగా కొంచెం అటు ఒక 200 మీటర్స్ వెళ్ళొచ్చు, అండ్ ఇలా ఒక 100 మీటర్స్, మొత్తం ఒక 300 మీటర్స్. ఎలా ఇక్కడ దాకా వచ్చినాం కదా, కాసేపు మంచిగా బోట్లో బోటింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ రేపు చెప్పుకోవడానికన్నా ఉండాలి కదా. సలాలాకి వెళ్ళి వాదీ దర్బాత్లో నేను బోటింగ్ చేశానని ఇక్కడ దాకా వచ్చి ఏం చేయకుండా కామ్గా వెళ్ళిపోతే బాగోదు. సో అందుకే దాంట్లోకి అయితే వెళ్తున్నా. సో ఫస్ట్ టైం మనం బోట్ కూడా నడుపుతున్నాం. దీన్ని వెనక్కంటే ఇదండి బోట్ స్టార్ట్ అయింది, రివర్స్ పోతుంది. ముందుకంటే ఫ్రంట్ భలే ఉంది, సింపుల్గా కార్ తోలినట్టే. సో వాటర్ ఎక్కడ దాకా అయితే నీట్గా ఉంటుందో అక్కడ దాకే వెళ్ళు, వాటర్ బాగా దగ్గరికి వెళ్ళదని చెప్పాడు. మొత్తం పాల్చి అంతా పట్టిపోయింది అనమాట. సరే అని చెప్పి ఇంకా తీసుకొని పోతా ఉన్నా. సో మనం ఒమన్లో కార్ రైడ్ చేసాం, ఇప్పుడు బోట్ కూడా రైడ్ చేస్తున్నాం. బైక్ ఒక్కటి మిస్ అయింది, అది కూడా ఉంటే బాగుండేది. ఇది చాలా సింపుల్గా ఉంది బోట్ అయితే. ఒడ్డుకు తీసుకొచ్చేసిన బోట్ని అటు ఇటు చేసి చిన్న కొట్టున్నాడు నన్ను ఒడ్లో ఇరికిచ్చేస్తుంటే. సో 20 మినిట్స్ టైం అనమాట దీంట్లో. ఈ 20 మినిట్స్ నెక్స్ట్ వచ్చేసేపు తిరిగట్టన్నా అన్నాడు అని చెప్పి ఇచ్చేసినాడు. వ్యూ అయితే చాలా బాగుంది, మంచిగా లైట్లు అది సెట్ చేసి. ఆ కొండ ఒకటి కానీ కొంచెం గ్రీనరీగా ఉండే ఇంకా అద్భుతంగా ఉండేది. అయిపోయింది మన బోట్ రైడ్. సో గైస్ ఇప్పుడైతే మనం క్యామెల్ రైడ్ చేస్తున్నాం. ఇప్పుడే బోట్ రైడ్ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చిన. హార్స్ క్యామెల్ 2 ఉన్నాయి. సో క్యామెల్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం. ఎలాగో మనం ఒమన్కి వచ్చాం కదా, ఒకసారి ఇది కూడా చేస్తారు, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. బ్యాక్ సో దీనిలో ఇద్దరు వెళ్ళొచ్చు యాక్చువల్లీ, ముందు ఒకరు వెనకొకరు. సో 1 రియాల్ అనమాట దీనికి, అంటే మన కరెన్సీలో ఒక 300 అనుకోండి. జస్ట్ ఒక చిన్న డిస్టెన్సే. సో ఒమన్లో ఒంటె రైడ్, అది కూడా సలాలాలో ఈ వాదీ దర్బాత్లో ఒక ఒంటె ఒక దున్నపోతుంది. పాపం మన వెయిట్ తట్టుకుందంటే గ్రేట్ ఈ క్యామెల్. గైస్ అక్కడ మీకు దూరంగా ఒక కొండ మీద చారలు కనిపిస్తున్నాయి కదా. సో వాటర్ కానీ ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు మనం వెళ్ళిన ప్లేస్లో వాదీ దర్బాత్లో ఇక్కడ నుంచి ఒక వాటర్ ఫాల్ లాగా అయితే ఉంటుంది. అంటే ఆ వాటర్ అంతా ఆ కొండపై నుంచి కిందకి పడుతుంది. అదైతే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడడానికి. బట్ ఇప్పుడైతే లేదు. సో మనం ఇంకా వాదీ దర్బాత్ నుంచి అదో నా కొండలు అక్కడ లైట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ ప్లేస్కి మనం వెళ్ళింది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయేసి ఇక్కడ చిన్న టీ బ్రేక్ ఈ ప్లేస్లో ఆగాం. ఇప్పుడు ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం, అది వచ్చేసి తక్వా బీచ్. పేరు తప్పుగా చెప్తాను, తప్పుగా అనుకోవద్దు. తక్వా బీచ్ అని ఒక ప్లేస్కి వెళ్ళేసి ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా రూమ్కే. సాయంత్రం పూట సలాలా
అద్భుతంగా ఉంది. మొత్తం ఎల్లో కలర్ లైట్స్. మన సైడ్ లాగా ఎల్ఈడి లైట్ చాలా తక్కువ ఇక్కడ అంతా, మీరు చూస్తే అర్థమవుతుంది. ఎల్లో కలర్ లైట్స్తో ఒక్క స్కై స్క్రాపర్ బిల్డింగ్ కూడా లేకుండా నీట్గా బీచ్ ఒడ్డున అసలు ఎంత బాగుందో చూడండి. సో ఇంకా ఈ తక్వా బీచ్ నుంచి డైరెక్ట్గా మా హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఈ క్యాబ్ అయినా మనల్ని హోటల్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ రేపు కూడా ఇదే క్యాబ్లో మనం తిరగబోతున్నాం. డబ్బులు అయితే బాగానే తీసుకున్నాడు, కానీ అంతకు మించి బాగానే చూపించాడులేండి. ప్లేసెస్ అన్నీ నీట్గా, ఓపిక్గా, చిరాకు పడకుండా, కోపపడకుండా నీట్గా అయితే అన్ని ప్లేసెస్ మనకు చూపించాడు. సో అది వీడియో. ఇంకైతే నా హోటల్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు టైము నైట్ 6:30 అవుతుంది. సో వీడియో చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి గైస్. అండ్ సలాలా రేపు వెస్ట్ సలాలాలు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, అవి కూడా వస్తాయి. సో అవన్నీ కానీ మీరు చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను హోటల్కి వచ్చేసి చెక్ ఇన్ చేసి పడుకునేసా, ఇవాళకి ఫుల్గా అలిసిపోయానని. సరే మరి రేపు కలుసుకుందాం, ఉంటా. బాయ్ ఫ్రమ్ సలాలా ఒమాన్.